గైస్ నవ్ వీఆర్ ఇంటూ బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్స్. చాలా మంది అడిగారు బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్స్ చేయమని. సో ఇప్పటి నుంచి మన ఛానల్లో చిన్న బైక్స్ పెద్ద బైక్స్ అని తేడా ఉండదు. మీరు కామెంట్ చేశారంటే వెంటనే చేసేయడమే. సో లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. ఫస్ట్ అయితే ఇందులో ఏమేమి వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయో వాటి కాస్ట్ ఏంటో మొత్తం డీటెయిల్స్ స్క్రీన్ మీద వేస్తా చూడండి. అండ్ ఆల్సో వీటి డిఫరెన్సెస్ అయితే చెప్పట్లేదు, ఎందుకంటే మళ్ళీ వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా రివ్యూ అయితే స్టార్ట్ చేసేద్దాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ టీవీఎస్ జూపిటర్ 110cc SMW వేరియంట్ ఇది. సో ఈ వీడియోలో మనం ఈ బండి ఆన్ రోడ్ కాస్ట్ ఎంత పడుతుంది, రియల్ టైం మైలేజ్ ఎంత, ఏమేమి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, ఏమేమి వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి, మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ బండి అయితే SMW వేరియంట్, బేస్ వేరియంట్ అంటే. సో ఇంకా అది ఎప్పటిలాగే మనం ఫ్రంట్ టైర్తో స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ వచ్చేసి 90/90 12 ఇంచ్ ఎలా వీక్ వస్తుంది. బ్రేకింగ్ చూడొచ్చు, ఇక్కడ బ్రేకింగ్ సిస్టమ్ డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. సో టైర్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. తర్వాత సస్పెన్షన్ అయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్తో వస్తుంది. తర్వాత ఇంకా ఇవైతే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ మన బండి ఓనర్ పెట్టించారు. తర్వాత లైట్ మ్యాటర్కి వస్తే ఇవి హాలోజన్ ఇచ్చారు, హెడ్ లైట్ అయితే LED ఇచ్చారు. తర్వాత ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మ్యాటర్కి వస్తే టోటల్ 4 పార్ట్ ఇచ్చారు. బేసిక్గా అన్ని బండ్లలో ఉండేది. ఇక్కడ ఫ్యూల్ ఇండికేటర్ ఒకటి ఉంది. తర్వాత పైన లో ఫ్యూల్ ఇండికేటర్, లైట్ హై బీమ్, లో బీమ్, ఎక్కువ అండ్ పవర్. తర్వాత ఇంకా హ్యాండిల్ మీద బటన్స్ ఓవర్ వేసి చూద్దాం. ఇక్కడ కిల్ స్విచ్ ఒకటి ఉంది, స్టాప్. తర్వాత ఇక్కడ హై బీమ్, లో బీమ్, పాస్వర్డ్ ఇందులోనే ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. తర్వాత ఇండికేటర్స్కి అయితే ఏం సౌండ్ రావట్లేదు. తర్వాత హారన్ ఒకసారి ఇందాం. ఓకే, ఇంకా బండికి చూడడానికి అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ సాకెట్ ఇచ్చారు, ఛార్జింగ్ సాకెట్. కాకపోతే మనం అది పెట్టించుకోవాలనుకుంటా. అండ్ ఇక్కడ ఒక 2 లీటర్స్ స్టోరేజ్ ఇచ్చారు, అంటే ఛార్జింగ్ పెట్టుకొని ఇక్కడ ఫోన్ పెట్టుకోవడానికి. అండ్ ఇంకా కాళ్ళు పెట్టుకోవడానికి అయితే బాగానే ఉంది స్పేస్, ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి బాగానే ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక హుక్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా ఒక హుక్ ఇచ్చారు, ఏమన్నా సామాన్లు పడిపోకుండా ఏమన్నా బ్యాగ్ లాంటిది పెట్టుకోవడానికి. తర్వాత ఇక్కడ ఫుట్ రెస్ట్ కూడా ఇచ్చారు. ఫుట్ రెస్ట్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇంకా ఇంజన్ మ్యాటర్కి వస్తే ఇది సింగిల్ సిలిండర్ 4-stroke CVT-A ఫ్యూల్ ఇంజెక్షన్తో వస్తుంది. ఇందులో పవర్ వచ్చేసి 7.88 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేసి 8.8 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. బండి లాగేటప్పుడు మాత్రం లాగ్ అయితే లేదు, స్మూత్గా వెళ్ళిపోతుంది. తర్వాత ఇంకా సస్పెన్షన్ మ్యాటర్కి వస్తే ఇది హైడ్రాలిక్ మోనోషాక్ సస్పెన్షన్ వస్తుంది. టైర్ కూడా వెనక టైర్ కూడా సేమ్ 90/90 12 ఇంచ్ ఎలా వీల్తో వస్తుంది. తర్వాత ఇంకా టైల్ లైట్ మ్యాటర్కి వస్తే అది కూడా హాలోజన్ ఇచ్చారు. అండ్ ఇండికేటర్స్ కూడా హాలోజన్ ఇచ్చారు. ఇవన్నీ మనకి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్. అండ్ ఇంకా పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగానే ఉంది, మంచిగానే కూర్చోవచ్చు. గైస్ ఇది జూపిటర్ హెడ్ లైట్ టెస్ట్. చూడొచ్చు ఇక్కడ లైట్ ఫోకస్ ఎంత బాగా వస్తుందో. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పవర్ఫుల్ లైట్ ఇస్తారు. గైస్ ఇది TVS జూపిటర్ 110 SMW వేరియంట్. సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే గుడ్ ఎనఫ్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్గానే ఉంది. అండ్ నా వెనక అయితే పిలియన్ ఉన్నాడు. సో పర్ఫార్మెన్స్ పరంగా అయితే ల్యాగ్ లేదు, స్మూత్గానే వెళ్తుంది. అండ్ ఇంకా ఈ బైక్ మొత్తానికి మెయిన్ హైలైట్ ఫీచర్ ఏంటంటే సస్పెన్షన్ వస్తుంది. రైడ్ చేసేటప్పుడు అయితే ఎంజాయ్ చేస్తారు ఈ సస్పెన్షన్. అండ్ ఈ బైక్లో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే బ్రేకింగ్. బైక్ అయితే స్కిడ్ అయిపోతుంది. ఈ బైక్ అనే కాదు, ఆల్మోస్ట్ స్కూటీస్ అన్నిటికీ చిన్న టైప్సే కాబట్టి కాస్త జాగ్రత్త నడపాలి. అండ్ ఇంకా ఈ బైక్ కొన్నప్పుడే మీకు 5 years స్టాండర్డ్ వారంటీతో వస్తుంది. సో ఇంజన్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా భయపడాల్సిన పని లేదు. అండ్ స్పీడింగ్ మ్యాటర్కి వస్తే నేను టెస్ట్ చేసినప్పుడు అయితే విత్ పిలియన్ 70 స్పీడ్ దాకా వెళ్ళింది. కొత్త బండిగా అనేసి నేను కూడా ఎక్కువ టెస్ట్ చేయలేదు. అండ్ పికప్ అయితే నాట్ అప్ టు ది మార్క్, స్లోగా పికప్ అవుతుంది, బట్ నో ఇష్యూస్. అండ్ ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ 94,000కి ఈ బైక్ వర్తా కాదనేది మీరే డిసైడ్ అవ్వండి. ఎందుకంటే నా ఒపీనియన్ అయితే పెట్టచ్చు, ఎందుకంటే 50 మైలేజ్ వస్తుంది. అండ్ ఫ్యామిలీ నీడ్స్కి మంచిగా సూట్ అయ్యే బైక్ ఇది. సో తీసుకోవచ్చు. అండ్ ఇంకంతే గైస్, ఈ వీడియోని ఇక్కడ దాకా చూడడమే గొప్ప విషయం. ఇంకా సబ్స్క్రైబ్ చేయమని నేను అడగను. నా ఎఫర్ట్ మీకు వర్త్ అనిపిస్తే ఆటోమేటిక్గా మీరే చేస్తారు. థ్యాంక్ యూ. మీకు నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్.